నా పరువు పోతుంది. నన్ను చూసి ప్రతి ఒక్కరు నవ్వుతారు. ఎవరో నేను చూసి నవ్వుతారని నీ లైఫ్ స్పాయిల్ చేసుకుంటావా? సరే కైలా, మహా అయితే ఒక వారం దీని గురించి మాట్లాడుకుంటారు, తర్వాత మర్చిపోతారు. నాన్న, ఈ రోజు నువ్వు రాకపోతే చనిపోయే వరకు నువ్వు ఆశపడ్డ జీవితాన్ని పొందలేకపోయానే తలుచుకొని బాధపడతావు. అర్థం చేసుకో. అందరి జీవితాల్లో ఏదో ఒక రోజు ఎటువైపు వెళ్ళాలని నిర్ణయించుకోవాల్సిన ముఖ్యమైన క్షణం వస్తుంది. ఇటువైపు వెళ్తే హౌస్ కీపింగ్, రాకేష్, ప్రైస్ ట్యాగ్, నీకు ఇష్టం లేని జీవితం. ఇటువైపు వెళ్తే పాణి, లవ్, నీకు ఇష్టమైన జీవితం. నీ జీవితాన్ని మార్చబోయే నిమిషం ఇదే. నిర్ణయం తీసుకో. Go, 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 go. రియా, నాకు ఒక డౌట్. ఏంటి? పానీకి ఒకవేళ పెళ్ళైపోయి ఉంటే? వాట్? అదేం అయ్యి ఉంటుంది రియా. అయ్యుంటే నేను మళ్ళీ తీసుకెళ్ళి దింపేస్తాను. బిస్కెట్స్ తిను, హ్యాండ్ మేడ్ బిస్కెట్స్, మేడ్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో. వీడికి ఇక్కడే పని. బండి గ్యాస్ ఫిల్ చేస్తున్నాడు, పట్టించుకోకు. ఇదిగో నువ్వు బిస్కెట్స్ తిను, సూపర్ గా ఉంటాయి. నిన్నటి దాకా నేను ఒక జెంటిల్మ్యాన్, కానీ 24 గంటల్లో ఎగిరే ఫ్లైట్ని అబద్ధమాడి దింపేశాను. కాశీలో కలపాల్సిన ఆస్తికల్ని కమోడ్లో కలపాలని చూశాను. పెళ్లి కూతురు లేపుకొచ్చేశాను. ఇదంతా రాస్కల్ పాణి కోసం. వాడు కూడా ఫ్రెండ్స్ కోసం ఎంత రిస్క్ అయినా తీసుకుంటాడు. రెడ్ సీల్ వేసిన కవర్ ఇక్కడ ఉంది చూడు. ఫెయిల్ అయి నిఖిల్ మళ్ళీ ఆత్మహత్య చేసుకుంటాడేమోనని పాణి భయపడ్డాడు. అందుకే క్వశ్చన్ పేపర్స్ కొట్టేద్దామని వైరస్ ఆఫీస్కి వెళ్ళాను. కొట్టేసిన పేపర్స్ నిఖిల్కి ఇవ్వాలే తప్ప మేం చూడకూడదని నేను పాణి ఒకరికొకరు మాటించుకున్నాం. క్వశ్చన్ పేపర్స్ ని ఎక్కడ దాచిపెట్టాడు ముసలు? దొరికేలోగా మనం దొరికేలా ఉన్నాం. ఒకసారి రేపు ఫోన్ చేస్తే ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నానో తెలుసా? ఎక్కడికి వెళ్ళాలి మీరు? గివ్ మీ ద ఫోన్. బావా, రియా ఫోన్. ఆల్ ఇస్ వెల్ చెప్పి. బావా తెలుస్తున్నాడు. రియా నీకు ఫోన్. ఇంకోసారి చెప్తున్నాను, విను. చెప్పు. ఆల్ ఇస్ వెల్. పాణి దొరికిందిరా. హలో, ఇదిగో జెరాక్స్. ఎక్కడికెళ్ళి వస్తున్నారా? ఇదిగో